హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇప్పుడు గోంగూర నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫ్రెష్గా ఉన్న గోంగూరని అయితే తీసుకోవాలి. నీట్గా కడిగి ఒక కాటన్ క్లాత్ పైన అయితే ఆరబెట్టుకోవాలండి. కాటన్ క్లాత్ ఎందుకంటే మనం కడిగేసి పెట్టుకుంటాం కదా, తడంతా కాటన్ క్లాత్ అయితే నీట్గా పీల్చుకుంటుంది. ప్లస్ ఫ్రెష్గా ఉండే గోంగూర అయితే బాగుంటుంది, టేస్ట్ కూడా. చూసారు కదా, ఈ విధంగా అయితే డ్రై అయిపోవాలి క్లాత్ పైన. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 25 గ్రామ్స్ వరకు ధనియాలు, కొంచెం మినప్పప్పు, కొంచెం శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలి. డైజెషన్కి, ఫ్లేవర్కి రెండింటికి బాగుంటుంది. జీలకర్ర అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఈ పోపు దినుసులన్నీ ఫైన్గా ఫ్రై అయిపోవాలండి. ఫ్రై అయిన తర్వాత 15 నుంచి 20 వరకు ఎండుమిర్చి తీసుకోవాలి. ఎండుమిర్చి కూడా ఈ పోపు దినుసులతో పాటు బాగా ఫ్రై అయిపోవాలి. బాగా అంటే కరకర మిర్చి అనేవి కరకరలాడాలి, ఆ విధంగా అయితే ఫ్రై అవ్వాలి. అప్పుడే అదేంటంటే పోపు దినుసులతో పాటు నీట్గా పౌడర్లాగా ఉంటాయి మిరపకాయలు కూడా, లేకపోతే మిరపకాయల్లో ఉండిపోతాయి, బాగోదు. అదే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరను అయితే ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఫ్రై అంటే నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఎక్కడ ఆకులు అనేవి కనిపించకుండా, గోంగూరలో ఉండే జిగురు అనేది లేకుండా నీట్గా ఫ్రై అయితే చేసుకోవాలి. ఎలా అంటే మిక్సీలో వేసుకుంటే ఎలా పేస్ట్లా మారుతుందో ఆ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మీకు చూపిస్తున్న విధంగా చూస్తున్నారు కదా, ఏ విధంగా అయితే ఫ్రై చేసుకున్నామో ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. స్టవ్ పైన ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని చూస్తున్నారు కదా, ఇప్పుడు ఏ విధంగా అయితే పేస్ట్లా మారిందో ఈ విధంగా స్టవ్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నవన్నీ మిక్సీలో పెట్టుకోవాలండి. పోపు దినుసులన్నీ మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా పేస్ట్ అనేది ఎలా వచ్చిందో. స్టవ్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తేనే గోంగూర అనేది నీట్గా పేస్ట్లా మారుతుంది. లేదంటే కళాయికి అడుగు పట్టేసి టేస్ట్ చేదు అనేది వచ్చేస్తుంది. మిక్సీ పట్టుకునేటప్పుడు 10 నుంచి 20 వరకు తెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని పోపు దినుసులన్నీ యాడ్ చేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు, 2 కరివేపాకు రెమ్మలు, 10 నుంచి 20 వరకు పొట్టు తీసి ఒలిసి పెట్టుకున్న తెల్లుల్లి రెమ్మలు, ఇవన్నీ బాగా ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయిన తర్వాత ఈ తిరుగుమూత పెట్టుకోవడం అంటారు కదా, ఆ విధంగా ఏంటంటే ముందుగా ఫ్రై చేసుకున్న గోంగూరలోనికి అయితే ఈ పోపు దినుసులన్నీ యాడ్ చేసుకుంటున్నాను. ఆ విధంగా యాడ్ చేస్తేనే మనకి పచ్చడి అనేది చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఈ విధంగా ఫ్రై అయితే గోంగూర అవ్వకపోతే పచ్చడి అయితే పాడైపోద్దండి, పైన బూజులా వచ్చేస్తుంది. అందువల్లని చెప్పేసి పదే పదే చెప్పడం ఏంటంటే నీట్గా ఫ్రై అవ్వాలి గోంగూర అనేది. గోంగూరని ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తిరుగుమూత పెట్టిన తర్వాత ఆయిల్ అనేది బాగా నీట్గా పీల్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయిన తర్వాత మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా ఒకసారి స్టవ్ పైన పెట్టుకొని నీట్గా కలపాలి. ఎలాగంటే పచ్చడి నుంచి ఆయిల్ అనేది కొద్దిగా బయటికి రావాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే పచ్చడి అనేది చాలా రోజులు నిల్వ ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో తిని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.